నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఖమ్మం సంభాన్ నగర్ నుంచి చింతకాని మండలం కొదుమూరుకి వెళ్ళేటువంటి రహదారి, కొత్తగూడెం అల్లీపురం మీదకి వెళ్ళేటువంటి రహదారిని విస్తరించే దాంట్లో దీన్ని ముఖ్యంగా కొత్తగూడెం అల్లీపురం గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా ఇళ్ళు వేసుకుని నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు సంబంధించిన ఇళ్ళు కూడా కోల్పోయారు. ఈ రోడ్డు అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ అనేక సంవత్సరాలుగా ఇక్కడ పేద ప్రజలు ఉంటుంది కాబట్టి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన నష్టపరిహారం, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ఖమ్మం నగరానికి కార్పొరేషన్లో విలీనమైనటువంటి గ్రామం ఇది కొత్తగూడెం గ్రామం. అనేక సంవత్సరాలుగా ఇక్కడే పేద ప్రజలు ఇళ్ళు కట్టుకొని నివాసం ఉంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతుంటూ వాళ్ళకి వేరే ఆధారం కూడా లేదు, ఇదే ఆధారం. వాళ్ళు ఇల్లు కోల్పోతే ఇక వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితి వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ ఈ రోడ్డు వెడల్పు దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభం చేశారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ ఇళ్ళు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పేద ప్రజలు ఉన్నారు. దాదాపు ఒక 40-45 ఇళ్ళు ఈ రోడ్డు కొత్తగూడెం గ్రామంలో పోయినాయి. అందులో పేదవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పేదవాళ్ళకి వేరే ఆశ్రయం కూడా లేకుండా రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఆ పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించే దానికోసం ఇక్కడ ప్రభుత్వ స్థలం కూడా ఉంది. ఆ ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అల్లీపురం గ్రామంలో కూడా కొంతమంది ఇళ్ళు పోయినాయి ఈ రోడ్డు వెడల్పు దాంట్లో. కాబట్టి అక్కడ కూడా పేదలకి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని సానుకూలంగా ఆలోచన చేసి ముఖ్యంగా పేద ప్రజలకు ఎవరికైతే ఆశ్రయం లేదో ఇంక వేరే మార్గం లేనటువంటి వాళ్ళని గుర్తించి ఆ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ళని కేటాయిస్తోంది. కాబట్టి వాళ్ళలో ఇందిరమ్మ ఇళ్ళని ఆ పేద ప్రజలకు కేటాయించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఖమ్మం నుండి కొదుమూరు పోయేటువంటి రోడ్లో ఉన్నటువంటి కొత్తగూడెం గతంలో ఈ గ్రామం నుండి కార్పొరేషన్లో విలీనం అయింది. ఇది 100 అడుగుల రోడ్డు అనే దాని మీద దాని పక్కన అనేక సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మరీ దారుణం, ఒక కుటుంబంలో వాళ్ళు వేసుకున్నటువంటి షాప్స్, అదేవిధంగా 2 ఇల్లులు పూర్తిగా ఇదైపోయింది. ఒకళ్ళు అసలు భర్త లేడు, ఆ వేసుకున్నటువంటి ఇల్లు కూడా పడేశారు. ఇంకొకళ్ళు అంతే, ఒకళ్ళు పోతుందని అసలు ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి భావంతో దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నటువంటి కనపడతా ఉంది. మేము మా పెద్దలు చెప్పినట్టు మేమేం అభివృద్ధికి అడ్డు కాదు, కానీ దయచేసి నిజంగా ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఆర్థికంగా లేనటువంటి వారికి మా దగ్గర చాలా సర్వే నెంబర్ వెస్టర్న్ ల్యాండ్ ఉన్నది. ఆ స్థలం ప్లస్ లేదా డబుల్ బెడ్రూమ్ ఏదన్నా ఒకటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని వేరే రకంగా ఆలోచించకుండా తక్షణమే ఏదైతే పేదలు ఉన్నారో వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగమణి మీ ఇల్లు ఎంత పోతుంది? మొత్తం లోపలికి వెళ్ళబోతుందండి. ఇదంతా టర్నింగ్ దిగుతుంది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆ వెనక బాత్రూమ్ కాంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఈ వంట రూమ్ కానుకొని ఇక్కడ నుంచి లెట్రిన్ మొత్తం పోతుంది. ఏమైనా ఉండేటట్లేదు మాకు. మేము బతికేది ఇందులోనే, జీవనాధారం ఇదే. అసలు ఇంకా ఏమీ లేదు, ఈ ఇల్లు జీవనాధారం. దీంట్లోనే హోటల్ పెట్టుకొని నడుచుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎంతమంది ఉంటున్నాం ఇందులో? 4 ఉంటున్నాం. ఎన్ని కుటుంబాలు? మా బాబు కిరాయి తీసుకొని ఉంటాడు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? కుటుంబాలు 3 కుటుంబాలు. చిన్న బాబుతోటి నేను, ఆయన భార్య భర్తలు, మేమిద్దరం. చిన్న బాబు, పెద్ద ఆయన. ఏం గవర్నమెంట్ ఏం అడుగుతున్నాం మనం? గవర్నమెంట్ అదే మాకు నష్టపరిహారం కట్టియాలా, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా, ఇంకా అంతా స్థలం చూపించాలా. పెద్ద బాబు అయితే మంచిగా కిరాయికుంటుంది. మేము ఇందులో ఎలా తీసుకుంటున్నాం, దీంట్లో వండుకుంటేనే జీవనాధారం ఎలా తీసుకుంటున్నాం. హోటల్ పెట్టుకున్నాం, ఆ హోటల్ కూడా కోల్పోయింది. ఇప్పుడు అందులో గిరిగిర్లు కట్టుకోవాలి. గిరిగిర్లోళ్ళు ఇవాళ వచ్చారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇవి చేసుకుంటేనే గిరిగిర్లు కట్టుకోవటం, ఈ హోటల్ పెట్టితేనే గిరిగిర్లు కట్టుకోవటం, లేకపోతే లేదు. ఈ రోజున వచ్చారు, మాకు రూపాయి లేదు, బేరం పోయింది, ఉండటానికి నీడా పోయింది, ఏమీ లేదండి. అది మాకు భగవంతుడి దయ వల్ల మాకైతే కోరుకునేది ఒకటేనండి, నష్టపరిహారం కట్టియాలా, మాకు ఉండటానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, ఇంతో అంతా మా బాబుకి స్థలం చూపించండి. అది
అదొకటే కోరు. కొత్తగూడెం గ్రామం, ఊరు బయట కిరాణా షాప్ మాది, గవర్నమెంట్ స్కూల్కి ఆపోజిట్. రోడ్డు వైడింగ్లో ఇల్లు మొత్తం పోతుంది. మాకున్నదే జీవనాధారం కొట్టు మాత్రమే. ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. మాకు జీవనాధారం షాప్ మాత్రమే. మీ ఇద్దరే అన్నదమ్ములు, అమ్మ మాత్రమే ఉంది. ఇక వేరే ఆధారం లేదు. గవర్నమెంట్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ కానీ నష్టపరిహారం కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అబ్బాయి ఇదే ఆధారం మాది. కొడుకు లేడు, మనవాడి మీదే ఆధారం. బేరం చేస్తే తిన్నట్టు లేకపోతే లేదు, కొట్టు లేదు.